ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గతంలో ఒక ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్కి 2024 ఎలక్షన్స్కి కొంత తేడా కనపడుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో 175 మనం రీచ్ అవ్వాలి, కొట్టాలని మాట్లాడు. కానీ ఈరోజు పరిస్థితి మనం అసలు కంఫర్ట్గా బయటపడతామా అనే ఒక ఆలోచన కూడా కనపడుతుంది. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు వచ్చిందంట అన్న? నాకు తెలిసినంత వరకు అయితే గాన చాలా క్లారిటీగా నేను చూసినదైతే స్థానిక నాయకుడిపైన ఎక్కడైనా కూడా చెడ్డ పేరు ఉంటే ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే ఎటువంటి వ్యతిరేకత కూడా లేదు. ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే గతంతో పోలిస్తే కానీ ఎప్పుడూ వ్యవస్థలో ఇన్ని మార్పులు రాలే. ఈ డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా బెనిఫిషియరీస్కి అందలే అనేది ప్రతి పేదవాడిలో కూడా ఈరోజు ఉంది. కానీ ఇంకా ఎవరైనా స్థానిక నాయకుడు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను ఇడిచిపెట్టి కబ్జాలు చేసుకుంటా దౌర్జన్యాలు చేసుకుంటా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఏ పార్టీకైనా వ్యతిరేకమే ఉంటుంది. అట్లా జరిగిన చోట కూడా ఆయన జగన్ సార్ దృష్టి పెట్టి అభ్యర్థుల్ని కూడా మార్చినాడు. ఎవరు పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదో అక్కడ అభ్యర్థుల్ని మార్చినాడు. కాబట్టి కానీ అది కూడా ఒక సమస్య అయిందా? ఇప్పుడు అభ్యర్థులను కూడా మార్చడం, దాదాపుగా 61 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం చిన్న విషయం కాదు. అది అయినా మార్చి ఈరోజు ఎలక్షన్కి తన స్పీడ్ని దూసుకొని పోతున్నాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో లోకల్గా ఏదైనా సమస్యలు వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ యాదవ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. మేము ధైర్యంగా పోయి వాళ్ళనే అడుగుతాను. నేను అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చినాడు, కనిగిరి టికెట్ యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చినాడు, ఏలూరు ఎంపీ టికెట్ యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చినాడు, మన కందుకూరు టికెట్ యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చినాడు. యాదవ సామాజిక వర్గాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చోట్ల పొలిటికల్గా అకామిడేట్ చేస్తున్నాడు. అట్లా ఒక యాదవులకు కానీ, బోయలకు కానీ, కురువులకు కానీ, బీసీలకు కానీ, సెట్టిబల్జలకు కానీ, కాపులకు కానీ ఇట్లా ఒక్కొక్క సామాజిక వర్గానికి కూడా పొలిటికల్గా లైఫ్ ఇస్తూ రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారనే ఒక సదుద్దేశంతో సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు మంచిదే కదా. ఇప్పుడు ఎక్కడో జగన్ సార్ ఎంపీ టికెట్ ఇస్తే నేను మా వాళ్ళకి చెప్పుకుంటాను, జగన్ సార్ అన్ని కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పనిచేయండి అని. మార్చిన చోట ప్రాబ్లం అని మీరు అంటున్నారు, ఆడ మార్చినడం వల్ల మేము కూడా బలపడినామని నేను అంటున్నా. సో ఇది వర్కౌట్ అవుతుందని మీరు తిరుగుతున్నారు కాబట్టి, ఒక రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కాబట్టి మీరు చూస్తున్న అంచనాలు ఈ వర్కౌట్ అవుతుందా? ఈ ప్రయోగం అయితే వర్కౌట్ అయ్యే పరిస్థితి కనబడుతుందా? చరిత్ర సృష్టించాలన్నప్పుడు కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. చరిత్ర సృష్టించాలనుకునేప్పుడు కొంచెం డైనమిక్గా పోవాలి. ఆ డైనమిజంలో భాగంగానే ఈసారి నిర్ణయం తీసుకున్నాడు. 100% గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇన్ని గడపలు మేము తిరిగేటప్పుడు జనాలందరూ కూడా స్థానిక నాయకుడు ఎవరనేది చూసేదానికన్నా కూడా ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ పార్టీ, సెకండ్ ప్రయారిటీ ఫ్యాన్ సైకిల్ అంతే గుర్తులు. అంతకుమించి స్థానిక నాయకుని యొక్క ప్రభావం అయితే దాదాపుగా ఎక్కడైతే కానీ ఇంకా మితిమీరిన కరప్షనో దౌర్జన్యాలు జరిగే చోట స్థానిక నాయకుని చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ముగ్గురు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు. అంటే ఎలక్షన్ కూడా ఇప్పుడు స్థానికంగా లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎవరిని పెద్ద పట్టించుకోవట్లా. జగన్ ఉండాలా, దించేయాలా, లేదు చంద్రబాబు కావాలా, కూటమి కావాలా అనే సబ్జెక్టు మీదనే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఆ సబ్జెక్టు స్థానిక నేతల మధ్య కొంత డిస్టర్బెన్స్ జరిగే పరిస్థితి ఏమైనా కనపడుతుందా? అంటే స్థానిక నేతల మధ్య ఏం డిస్టర్బెన్స్ జరుగుతుంది అంటే ఇష్యూస్లో చాలా ఇష్యూస్ 3-4 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. అంటే ఇప్పుడు కూటమి తీసుకుందాం. కూటమి తీసుకుంటే అప్పుడు 3 నాయకుల వ్యక్తులు ఆడ కలవాలి. వాళ్ళ ముగ్గురు కలిస్తే కానీ అక్కడ తన అభ్యర్థిని గెలుపుకోలేని పరిస్థితి. ఇక్కడ మీరేమో ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ కూటమి అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ ఫెయిల్యూర్ కదా పొలిటికల్గా. ఒక్కరికన్నా సిద్ధాంతం ఉంది దాంట్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. అన్నీ అసలు ఒకరికి వేవ్ లెంత్ ఒకరికి మ్యాచ్ కాని వాళ్ళందరూ ఎందుకు గెలిచినారు? మీరు కూటమి అని అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పెట్టినప్పుడు జనసేనలో జనసేన వాడు నిలబడాలా, బీజేపీలో బీజేపీ వాడు నిలబడాలా, టీడీపీలో టీడీపీ వాడు నిలబడాలా. కానీ ఇక్కడ ఏమైంది? బీజేపీలో టీడీపీ వాడే నిలబడినాడు, జనసేనలో టీడీపీలో టీడీపీ వాడే. వాళ్ళిద్దరికి డబ్బులు వారేసినాడు, బిచ్చం మాదిరి 5-5 సీట్లు వారేసినాడు. మొత్తం కీరోలంతా చంద్రబాబు నాయుడు ప్లే చేస్తున్నాడు. దేనికోసము? అధికార దాహంతో, తిరిగి అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో, ఉన్న కేసుల నుంచి బయటపడాలని. ఆ కేసుల నుంచి బయటపడాలంటే ఒక పెద్ద తలకాయ సపోర్టు కావాలని, ఆ పెద్ద తలకాయ నరేంద్ర మోడీ అనే ఉద్దేశంతో పోయి మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. మోడీని ఏమేమన్నాడో మీకు తెలీదా? అంటే రాష్ట్ర ప్రజలు ఈ 2 నాలుకల సిద్ధాంతాన్ని ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా?
పొద్దున్నే మోడీ మంచోడని, మధ్యాహ్నం చెడ్డోడని, పవన్ కళ్యాణ్ పనికిమాలినోడని, లేదు పవన్ కళ్యాణ్ గొప్పోడని, ఒక త్యాగమూర్తి అని, త్యాగశీలి అని, త్యాగరాజ్ అని ఇన్ని పేర్లు పెడితే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రత్యేక హోదా ఇయ్యని బీజేపీని, రాష్ట్రానికి నిధులు ఇయ్యని బీజేపీని, పోలవరానికి డబ్బులు ఇయ్యని బీజేపీని, రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన బీజేపీని ఈరోజు రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ చేయడమే కాకుండా ఇండైరెక్ట్గా షర్మిలకు ఫండింగ్ చేస్తా అనేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలీదా? ఒక రాజకీయంగా ఒక వ్యక్తిని దెబ్బతీసేదానికి, రాజకీయంగా ఎట్ట తిరిగి కుర్చీలో కూర్చోవాలని చెప్పి ఇంత నీచమైన రాజకీయం చేస్తుంటే కానీ ప్రజలు దీన్ని గమనించరని మీరు అనుకుంటున్నారా? ప్రజలు మీకన్నా నాకన్నా చాలా తెలివైన వాళ్ళు. తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడితే కూడా వాళ్ళిద్దరిని కాదని ఒక సామాన్యుడిని గెలిపించినారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇంత చీప్ పాలిటిక్స్ చేస్తుంటే దాన్ని గమనించలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే లేరు. అది కనపడుతుంది. ఆ వేవ్ అయితే మీకు అర్థమవుతుంది? నాకన్నా బాగా మీకు అర్థం కావాలంటే బాగా అర్థమవుతుందా లేదు? మీరు మీ అబ్జర్వేషన్లో ఏం జరిగింది? నా అబ్జర్వేషన్లో మాకు తెలిసినంత వరకు అయితే వారు చాలా మటుకు వన్ సైడ్గానే ఉంటుందన్న. మీరు అంటే పోయిన ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఒకటే మాదిరి ఉండదు కదా అంటే, లాస్ట్ టైం సింపతితో సహా యాంటీ చంద్రబాబు నాయుడు సింపతి అన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని అన్ని ఫ్యాక్టర్స్ ఎట్లా జగన్ సార్ కలిసి వచ్చినాయో, ఈసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాంటీ గవర్నమెంట్ అనేది కొంత ఉంటుంది. ఆ యాంటీ గవర్నమెంట్ని అధిగమించే రీతిలో మా దగ్గర బెనిఫిషియర్స్ ఉన్నారు, లబ్ధిదారులు. ఒక్కొక్క నియోజకవర్గంలో లబ్ధిదారుల యొక్క సంఖ్య మీరు చూడండి. మా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలోనే మల్టిపుల్ బెనిఫిషియరీస్ దాదాపుగా 1,88,000 మంది ఉన్నారు. 1.88 to 1.91 మధ్యలో ఎక్కడో కొంచెం తేడా. అంతమంది బెనిఫిషియరీస్ ఉన్నప్పుడు మేము పోయి అడుగుతున్నాము, ఏమ్మా రేపు చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినారంటే మీకు వాలంటీర్ వ్యవస్థ ఉండదు. సంక్షేమం చెప్తున్నారు, అభివృద్ధి కూడా ఇంపార్టెంట్ కదా. నందికొట్కూరు గురించి మీకు 22 కిలోమీటర్లు అనేది సంక్షేమం, అది రోడ్డు సంక్షేమంలో భాగం కాదు కదన్నా. ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు డోన్కు పోండి, డోన్లో డెవలప్మెంటే జరగలేదా? నిన్న ఎవరో మాట్లాడుతున్నారు, డోన్లో ఏముంది, ఏం డెవలప్మెంట్ లేదు, డోన్లోనే డెవలప్మెంట్ లేదంటే ఇంకా వాడేమో కాళ్ళల్లో సీసం పోసుకొని. ఒక్కసారి నాకు తెలిసి అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి జీవితం ధన్యం అయిపోయినట్టునే. డోన్ నియోజకవర్గం బతుకునే రోజులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిలబడిపోయింటాడు. ఎందుకు రా అంటే అంత డెవలప్మెంట్. ఒక మనిషికి ఇంక అంతకన్నా ఏం కావాలన్నా? ఆయన అంత డెవలప్మెంట్ కానీ మేము చేసుకొని ఉంటే కానీ రేపే ఆ దేవుడు వచ్చి నీకు ఎల్లుండి సావురా అని సంతోషంగా చచ్చిపోతాం. అంత డెవలప్మెంట్ ఉత్త డెవలప్మెంట్ చేస్తే అయిపోతుంది అంటే ఆ డోన్కు సంక్షేమం ఆల్రెడీ జగన్ సారు ఇచ్చేసినాడు. కాబట్టి మాట విమర్శలు ఏముందన్న, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవడైనా విమర్శిస్తాడు. ఏ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్ కాదు, ఎందుకు కాదు? కానీ ఇదే సిద్ధార్థ రెడ్డి విషయంలో కర్నూలు జిల్లాలో కొంతమంది సీనియర్ నేతలు అడ్డుకునే ప్రయత్నం, తొక్కాలనే ప్రయత్నం చాలా సీరియస్గా జరుగుతుంది. వాస్తవం అంటారు. మీకు ఉద్యోగం చెప్తా వింటారా? ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాక ఎవరి వానికి చాలా బరువు అవుతుంది. ఒకటి దొక్కేది ఇంకా వాడికి అడుక్కునే లోపల తెల్లారిపోతుంది. ఎవరిది వాళ్ళకు చాలా బరువు అవుతుంది. కానీ ఏమంటే నేను ఫైట్ చేసిందంతా ఒకటే కాజే. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండా, నా వెంట తిరిగిన వాళ్ళు నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినారు. నా కార్యకర్తల్ని కానీ నన్ను కానీ ఇబ్బంది పెట్టే రీతిలో మీ ప్రవర్తన ఉంటే మాత్రం బాగుండదు అని చెప్పి నేను చెప్పినా తప్ప నన్ను ఎవరు తొక్కాలనుకునేది లేదు, అంత అవసరం కూడా లేదు. నిజంగానే నా పని చేయాలనుకుంటే ఎవరైనా వచ్చి నా నియోజకవర్గంలో పనిచేయడం వల్ల నాకు వచ్చే నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి కూడా దొంగ దెబ్బలు చేస్తూనే ఉంటారు రోజు. కానీ అదే పని నేను ఆ నియోజకవర్గాలలో చేసినారంటే మాత్రం భస్మం అవుతారు. కాబట్టి నేను అట్లా చేయను. నా జోలికి రావద్దని చెప్తున్నారు. ఎన్నోసార్లు డైరెక్ట్ చెప్తాను కదా, మీటింగ్లలో చెప్పినా కదా, ప్రెస్ మీట్లలో చెప్పినా కదా. నా జోలికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందికొట్కూరులో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తే వాళ్ళు వదిలిపెట్టి నేను వదిలిపెట్టాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.